మచిలీపట్నం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు లైన్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మంత్రి గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. మంత్రి గారు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి జరిగిందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే మీకు కూడా తెలియదని నేను అనుకుంటున్నా. ఒకటి కానీ పిల్లల తల్లిదండ్రులు కాస్త ఎలైట్ పీపుల్ మాత్రం జరిగిందనే ఒక బలమైన నమ్మకంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఒక పానిక్ అయి ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా, అమ్మాయిలు కూడా. మీరు వెళ్ళారు కదా, అక్కడ మీరు చూశారు కదా, పానిక్ అయిపోయి ఉన్నారు. రెండవది, ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ జరిగిందని కూడా ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏంటి మీరేం చెప్తారు ఈ ఘటన మీద? ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చే వివరణ ఏంటి? అదేండి, దీంట్లో రాజకీయం అనేది కాదు కానీ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక కాలేజీలో ఆడపిల్లలు, అందులో ఆ కాలేజీకి దాదాపు 40 years హిస్టరీ ఉన్నటువంటి కాలేజీ, చాలా క్రమశిక్షణ, చాలా మంది దేశ విదేశాల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు అక్కడ ఏదైతే కాలేజీ. అట్లాంటి కాలేజీకి ఇలాంటిది రావడం అనేది కొద్దిగా బాధాకరమే. రోజులు మారాయి. యాక్చువల్ గా ఏంటంటే ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక దాన్ని పిల్లలకి భయపడిపోయి ఇంకా చాలా జరిగిపోయింది, ఘోరాలు జరిగిపోయింది అనే టైప్ లో వాళ్ళు పానిక్ దీంట్లోకి వెళ్ళిపోయారు. పూర్తిగా అయిపోయిందని వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఎవరిని అడిగినా కూడా అంత అని అంటున్నారు తప్ప ఇదిగో పలానా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయని కానీ ఇట్లా గానీ అలా ఏం లేదు. అయినా కూడా మనం ఏం చెప్పామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చాలా క్లారిటీగా జరగాలి. వాళ్ళని అందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడటం కూడా జరిగింది. మీరు ఏ కారణాలు అనుకుంటున్నారు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మీకు సపోర్ట్ గా మనం ఒక టీం వేసామండి. ఏదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించి, ఐటీకి సంబంధించిన వాళ్ళని ఒక టీం జిల్లా స్థాయిలో ఒకటి చేసాం. అలా కాకుండా ఒక సైబర్ టీం కూడా సీఎం గారు ఒక సైబర్ టీం కూడా పంపిస్తానని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది నిన్న. అట్లాగే ప్రతి ఇంచు కూడా వాళ్ళు డిటెక్టర్స్ పెట్టి మొత్తం కూడా టోటల్ ఇంచు కూడా వెతికి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం పిల్లలకి, ఎందుకంటే కాన్ఫిడెంట్ రావాలి, మళ్ళీ వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా దాదాపు 3-4 hours పైన పట్టింది. మేము అక్కడే కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి దానికి ఒక హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో. అట్లాగే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ఒక గొడవ జరిగింది, నైట్ పగలు కూడా ఉన్నారు. కాలేజ్ వాళ్ళు ఏమైనా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని అదొక భయం ఉంది పిల్లల్లో కూడా. అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళతో ఒక సర్క్యులర్ కూడా ఇప్పించాం కాలేజీ వాళ్ళతో. ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లల మీద ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాక లేదనేది అదొకటి. తర్వాత వాళ్ళకి ఒక 3 days హాలిడే ఇవ్వమని చెప్పాడు కదా, ఎందుకంటే ఇదంతా ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తవ్వాలా. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం వరకు వాళ్ళు హాలిడే ఇచ్చి ఈ లోపు మొత్తం కూడా ఇచ్చేయమన్నాం. పోలీసు నిన్నటి నుంచి ఎస్పీ గారు కూడా గుడివాడలోనే ఉన్నారు. టోటల్ అంతా కూడా ప్రతి ఇంచు వాళ్ళు సెలెక్ట్ చేయడం, తర్వాత వాళ్ళ నుంచి తెప్పించుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దీన్ని భయపెట్టే విధంగా కొంతమంది అది చేస్తున్నారు అనేది అనిపిస్తా ఉంది. అయితే ఆ డీటెయిల్ కూడా తీసాం, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది, ఎవరి వల్ల ఇది సోషల్ మీడియాలో ఎలా జరిగి పిల్లలకి భయపెట్టే విధంగా జరిగిందో కూడా మొత్తం కూడా వెరిఫై చేయమన్నాం. వాంటెడ్ గా చేశారా, కావాలని చేశారా, ఇది ఏమైనా పొలిటికల్ గా చేయడం కోసం చేశారా, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయమన్నాం. మంత్రి గారు నేనేమంటానంటే, నిజంగానే కెమెరాలు పెట్టి పాపం అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి సర్క్యులేట్ చేస్తే అది మహాఘోరం. ఓకే, అది వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎట్లాగో మీరు అది చేయాల్సిందే, అది మీ మీద బాధ్యత, అది మీరు చేస్తారని అనుకుంటున్నా. ఒకటి. రెండోది, ఒకవేళ